సామాజిక న్యాయం దక్కాలంటే కేవలం బీజేపీ వల్లే సాధ్యమన్నారు ఎంఆర్పీఎస్ ప్రెసిడెంట్ మందకృష్ణ మాదిగ. ఎస్సీ, ఎస్టీ, బీసీలు బీజేపీకి మద్దతుగా నిలవాలన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని ఏబీఎస్ ప్లాజాలో బీజేపీ అభ్యర్థి మారుతి కిరణ్తో కలిసి ప్రచారం నిర్వహించారు. బీసీ అభ్యర్థి మారుతి కిరణ్ను గెలిపించాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాటపై తమకు పూర్తి విశ్వాసం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ పరిపాలించేది ముఖ్యమంత్రి రూపంగా నా బీసీ పెద్దలే పరిపాలిస్తారు. సామాజిక న్యాయం దక్కాలంటే కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు, అది తేలిపోయింది. బీఆర్ఎస్ వల్ల సాధ్యం కాదు, అది తేలిపోయింది. బీజేపీ ద్వారా సామాజిక న్యాయం దక్కడానికి అవకాశం ఉన్నదని చెప్పి రుజువు అవుతున్న సమయంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు ముఖ్యంగా బీజేపీ కమలం గుర్తు మీద ఓటేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ, షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో పెద్దలు గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు మొన్న 11వ తారీఖు నాడు నవంబర్ 11 విశ్వరూపం వచ్చినప్పుడు సభ జరిగినప్పుడు స్పష్టం చేయడం జరిగింది. ఆయన మీద నాకు విశ్వాసం, నమ్మకం ఉన్నది. ఎందుకంటే దేశానికి ప్రధానమంత్రిగా వాళ్ళు బాధ్యతలు చేపట్టిన కాంచి పార్లమెంట్లో ఏది జరగాలంటే అది జరుగుతున్నది. ఆయనకి ఇది చేయాలనుకుంటే అది సాధ్యమవుతున్నది. కాబట్టి వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ గతంలో మమ్మల్ని మోసం చేసింది, బీఆర్ఎస్ కూడా మమ్మల్ని మోసం చేసింది, అణిచేసే ప్రయత్నం చేసింది. బట్ హక్కును చేర్చుకున్నది, వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. కనుక ఖచ్చితంగా తెలంగాణలో ఉండబడే మాదిగల ఉపకులాలు ముందు వర్గీకరణ సాధన దిశగా జరిగే ప్రయత్నానికి తోడుగా ఉండాల్సిందిగా కమలం గుర్తు మీద ఓట్లేయాల్సింది విజ్ఞప్తి చేస్తూ, ముఖ్యంగా తెలంగాణలో బీసీ సమాజం బాగా ఆలోచన చేయాలి.